కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో 5వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత సాయిబాబా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుజాత సాయిబాబా మాట్లాడుతూ మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించేందుకు గాను నాయకులు కార్యకర్తలు ఒకే చోట చేరుకుని చేపట్టాల్సిన కార్యాచరణ వ్యూహరచన రూపొందించేందుకు గాను ఈ కార్యాలయ ఏర్పాటు ఆవశ్యకత నెలకొందన్నారు. ఈ కార్యాలయాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అత్యంత సన్నిహితుడు మళ్లిపాముల గణపతి రాఘవేంద్ర చిట్స్ కంపెనీ అధినేత రామ్ గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ఎన్నికల కార్యాలయ నిర్వహణ బాధ్యతలను నల్లమిల్లి మాచారెడ్డి పర్యవేక్షణలో కొనసాగనున్నట్లు సుజాత సాయిబాబా వెల్లడించారు. దాని ప్రకారం అది డీమార్ట్ దగ్గర నుంచి రైల్వే గేట్ ప్యారేజ్పేట వరకు కూడా 5వ వార్డు ఉంది. 5వ వార్డులో 4 భాగాలుగా విభజించి వర్క్ డివిజన్ చేసుకోవడానికి ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ పార్టీ కార్యాలయం అని కాదు, కానీ జనరల్గా మా అందరికి కూడా గ్యాదర్ అవడం కోసం పెట్టిన కార్యాలయం ఇది. కాబట్టి ప్రజలు ఏదైనా ఇవ్వాలి కూడా ఇప్పుడు కూడా ఏదైనా సమస్యలు ఉంటే మాకు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ మేము డ్రైనేజ్ వ్యవస్థ కానీ పార్కుల వ్యవస్థ కానీ అలాగే స్ట్రీట్ లైట్ వ్యవస్థ అన్నీ కూడా మేము బాగు చేసాం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. వేళ అది కేవలం అది మా వాలంటీర్లు వాళ్ళ సమస్యలను గుర్తించి ప్రతి సమస్యను సాల్వ్ చేస్తాం కాబట్టి మేము ఓటాడడానికి ధైర్యంగా వెళ్తున్నాం. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళు వెళ్ళడానికి ధైర్యం లేదు. వాళ్ళు ఏంటంటే మేము వస్తున్నాయి ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. అయితే ఇందులో ఏంటంటే నేను ఈ కార్యాలయానికి చాలా గ్రాండ్గా ఓపెన్ చేయొచ్చు, కానీ మాకు ఓన్లీ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఇప్పటి నుంచి మొదటి నుంచి ఉన్న నాగరాజు గారు లాంటి వీళ్ళందరూ కూడా వాసు గారు మా అందరూ సొంత మనుషులు అందరూ కూడా వచ్చిన కుటుంబం కింద ఏర్పడి ఈ వర్క్ చేసుకున్నాం. కాబట్టి ఈ 5వ వార్డు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అది మరీ ముఖ్యంగా మా ద్వారపూడి చంద్రశేఖర్ ఆశీర్వదించి